సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి విజయవాడ అమ్మవారి ఆలయం వరకు రఘునందన్ అభిమాని రాచమల్లి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రను మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ మెదక్ ప్రజలు తనకు సేవ చేసే అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు. తనతో కలిసి 15 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న సంతోష్ గౌడ్ తాను మెదక్ ఎంపీగా రఘునందనరావు గెలిస్తే పాదయాత్రగా వస్తానని మొక్కు నెరవేర్చడంలో భాగంగా ఈరోజు రాచమల్లి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో 11 మంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మహాపాదయాత్ర చేపట్టారన్నారు. ఆషాఢ మాసం అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో పాదయాత్ర జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఓటర్ మహాశయుల ఆశీస్సులతో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ఒక మంచి అభిప్రాయంతో నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, దాదాపు గత 15 సంవత్సరాలుగా నాతో పాటు కలిసి నడుస్తున్నటువంటి సోదరుడు రాచమల్లి సంతోష్ గౌడ్ గారు, నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో పటాన్చెరు మహంకాళి దేవాలయం నుంచి విజయవాడ కనకదుర్గ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. వారు మరియు వారితో పాటు మిత్ర మండలి దాదాపు 12 మంది ఇక్కడ నుంచి విజయవాడకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులతో, ఆషాఢ మాస బోనాల ఆశీస్సులతో వారి పాదయాత్ర ఫలప్రదం కావాలని, ఆ తల్లి ఆశీస్సులు మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం మీద ఉండాలని, అంతా సుభిక్షం జరుగుతుందనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ పాదయాత్రను ప్రారంభిస్తా ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు. నో పాలిటిక్స్.